గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. జై జై శంకర టీవీ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ రోజు ఉన్నటువంటి తిదివార నక్షత్రాదులను గమనిద్దాం. ఈ రోజు చైత్రశుద్ధ తదియ సోమవారం, భరణి నక్షత్రం ఉదయం 9:43 వరకు ఉండి తర్వాత నుంచి కూడా కృత్తికా నక్షత్రం ప్రవేశిస్తున్నది. ప్రీతి యోగం, గరజి, వనిజ కరణాలు ఉన్నాయి. ఇటువంటి తిథి వార నక్షత్ర సంయోగం కలిగినటువంటి నేటి రోజున పొదుపు పథకాల యొక్క అమలుకు, క్రయ విక్రయాలకు, మంత్ర స్వీకారానికి, ఔషధ స్వీకారానికి కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి. పొదుపు పథకాలని అమలు చేయడానికి, క్రయ విక్రయాలకు, మంత్ర స్వీకారానికి, ఔషధ స్వీకారానికి కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి. ఈరోజు ఆధ్యాత్మికంగా చూసినప్పుడు చాలా గొప్పదైనటువంటి పర్వదినం. గౌరీదేవి చేసినటువంటి తపస్సు సిద్ధించినటువంటి రోజుగా ఈ రోజుని చెప్తారు. పార్వతీదేవి ఘోరమైనటువంటి తపస్సు చేయగా పరమేశ్వరుడు సాక్షాత్కరించి అమ్మవారి యొక్క తపస్సును పరీక్ష చేసినటువంటి వాడే నిన్ను నేను పరిగ్రహిస్తాను అని చెప్పని అమ్మవారికి మాట ఇచ్చినటువంటి రోజు ఏదైతే ఉందో ఆ రోజుని ఈ రోజుగా చెప్తారు. అందుకని ఈరోజు చేసేటువంటి గౌరీ కళ్యాణం, ఈ రోజున చేసేటువంటి గౌరీ ఆరాధన విశేషమైనటువంటి యోగాలు కలగజేస్తాయని చెప్పని దీని దృష్టిలో పెట్టుకుని సౌభాగ్య గౌరీ వ్రతము, సౌభాగ్య శయన వ్రతము, గౌరీ డౌలోత్సవ వ్రతము, ఘనగౌరీ వ్రతము, మనోరథ తృతీయ వ్రతము, అరుంధతి వ్రతము వంటి అనేకమైనటువంటి వ్రతాలను ఈ రోజున చేయవలసిందిగా మనకి వ్రత గ్రంథాలు నిర్దేశం చేస్తున్నాయి. అలానే శ్రీరామ డౌలోత్సవాన్ని, ఉత్తమ మన్వాదిని ఇవన్నీ కూడా మనం ఈ రోజున పాటించాలి అని చెప్పని మనకి గ్రంథాలు తెలియజేస్తూ వస్తున్నాయి. వీటిలో మొట్టమొదట సౌభాగ్య గౌరీ శయన వ్రతాన్ని గురించి తెలుసుకుందాం. ఈ సౌభాగ్య గౌరీ శయన వ్రతం అనేటువంటిది చాలా సుదీర్ఘమైనటువంటి వ్రతం. ఒక ఏడాది పాటు మానకుండా ప్రతి నెల వచ్చేటువంటి శుద్ధ తృతీయ కలిగినటువంటి రోజున చేయవలసినటువంటి వ్రతం. ఇందులో ప్రధానంగా ఉమామహేశ్వరుని పూజించి ఈ రోజంతా కూడా ఉపవాసం ఉండి రేపటి రోజున పాలన చేయాలి. అంటే ప్రతి తృతీయ నాడు కూడా ఉపవాసం ఉండాలి. అలా ప్రతి తృతీయ నాడు కూడా ఉపవాసం ఉంటూ ఒక్కొక్క నెల అమ్మవారిని ఒక్కొక్క పేరుతో, ఒక్కొక్క విధమైనటువంటి పుష్పంతో, ఒక్కొక్క విధమైనటువంటి నివేదనతోటి సేవించాలి. అలానే దానం ఇచ్చేటప్పుడు కూడా ఆ యొక్క పేరు ఏదైతే ఉందో అమ్మవారిని ఆ మాసంలో ఏ పేరుతో పూజిస్తున్నామో ఆ పేరు మీదుగా దానం చేస్తూ వెళ్ళాలి. ఉదాహరణకు ఈ చైత్రమాసంలో ఉన్నటువంటి శుద్ధ తృతీయ నాడు అమ్మవారిని లలితా స్వరూపంగా ఆరాధన చేయాలి. అందుకని దానం కూడా లలితా ప్రియతాం అని దానం చేయాలి. అలానే రాబోతున్నటువంటి వైశాఖ శుద్ధ తృతీయ నాడు విజయానామంతో అమ్మవారిని పూజించాలి. దానం కూడా విజయాప్రియతాం అని దానం చేయాలి. అలానే భద్ర, భవానీ, కుముద, శివ, వాసుదేవి, గౌరీ, మంగళ, కమల, సతి, ఉమా అనబడేటువంటి నామములతోటి అమ్మవారిని ఆయా మాసాల్లో పూజ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే అప్పుడు ఏమవుతుంది? చైత్రంలో లలిత, వైశాఖంలో విజయ, జ్యేష్ఠంలో భద్ర, ఆషాఢంలో భవాని, శ్రావణంలో కుముద, భాద్రపదంలో శివ, ఆశ్వయుజంలో వాసుదేవి, కార్తీకంలో గౌరీ, మార్గశీర్షంలో మంగళ, అదే ప్రకారంగా పుష్యంలో కమల, మాఘంలో సతి, పాల్గొన మాసంలో ఉమా ఈ నామాలతో పూజించి అమ్మవారిని విశేషంగా ఆరాధన చేసిన తర్వాత పాల్గొన మాసంలో పూజంతా అయిపోయాక ఉద్యాపన చేసుకోవాలి. ఆ ఉద్యాపనలో భాగంగా శయ్యను దానంగా ఇవ్వాలి, మంచాన్ని దానంగా ఇవ్వాలి. ఈ వ్రత ప్రభావం చాలా అమోఘమైనటువంటిదిగా, చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అందించేటువంటిది కూడా ఎంతో విస్తారంగా దీని యొక్క శక్తిని గురించి ప్రస్తావన చేయడం జరుగుతుంది. దీంట్లో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే భార్యాభర్తల మధ్యలో వియోగం లేకుండా ఇరువురు కూడా అన్యోన్య దాంపత్యాన్ని కలిగి మెలగగలుగుతారు అనేది దీంట్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి వ్రత ఫలితం. ప్రతిమావ అనేది దీనికి అనుషంగికాలుగా వచ్చేటువంటిది మోక్షం కావచ్చు, లేకపోతే అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో ఉండేటువంటి సౌభాగ్యం, పిల్ల పాపలు ఇవన్నీ కూడా అనుషంగికంగా వచ్చేటువంటిది. ప్రధానమైనది మాత్రం వియోగం లేకుండా ఇరువురు కూడా అన్యోన్యంగా జీవనాన్ని సాగించుకునటం. కనుక ఇది చాలా అద్భుతమైనటువంటిది, ప్రస్తుత కాలానికి అవసరమైనటువంటిది. విడాకులు విస్తారంగా పెరుగుతున్నటువంటి రోజుల్లో ఈ వ్రతం మనకి చాలా అవసరం. గౌరీ డౌలోత్సవం చైత్రశుక్ల తృతీయాయాం గౌరీమీశ్వర సంయుతం సంపూజ్య డౌలోత్సవం కుర్యాన్ నారీ శుభేత్సుక అంటూ దీని గురించి నేను చాలా విస్తారమైనటువంటి వర్ణన చేస్తూ వచ్చారు. ఒక చక్కటి ఉయ్యాలను ఏర్పాటు చేసి ఆ ఉయ్యాలలో ఉమామహేశ్వరుల యొక్క ప్రతిమలను ఉంచి వారిని షోడశోపచారములతో పూజ చేసి ఆ ఉయ్యాల చక్కగా ఊపుతూ ఈ రోజంతా కూడా వారిని సేవించాలి. రాత్రంతా కూడా జాగరణ చేయాలి. రాత్రౌ జాగరణం కుర్యా తద్దేయాతు దక్షిణాం సౌభాగ్యాయ సదా స్త్రీభి కార్య పుత్రసుఖేప్సుభి అంటూ ఇది మాసం రోజుల పాటు చేయవలసినటువంటి వ్రతంగా చెప్పారు.
అంటే జాగరణ ఒక్కటి మాత్రం ఈ ఒక్కరోజు చేసినట్లయితే సరిపోతుంది. ప్రతిరోజు కూడా అలానే ఉయ్యాలలోనే ఉంచి ఉమామహేశ్వరుని చక్కగా పూజించడం, రోజు ఆ ఉయ్యాల లోపడం, ఈ క్రియ మాత్రం ఇలా నెల రోజుల పాటు ఇక్కడ నుంచి చేయాలి. ఇలా మాస పర్యంతం కూడా డోలోత్సవాన్ని, ఉయ్యాల సేవను గనక అమ్మవారికి నిర్వర్తించినట్లయితే ఆ సౌభాగ్యవతి అయినటువంటి స్త్రీకి అఖండమైన సౌభాగ్యం కలుగుతుందని, పిల్లా పాపలతో నిండా నూరేళ్లు వర్ధిల్లగలుగుతుందని చెప్పని దీనికి ఉండేటువంటి ఫలితాన్ని తెలియజేశారు. ఇక మూడవది గణగౌరీ వ్రతము. ఏవం 12 వర్షాన్ని కృత్వ గౌరీవ్రతం శుభం దేను 12 సంకల్పం దద్యా దుస్సర్గ సిద్ధయే అంటూ దీని గురించినటువంటి ప్రస్తావన మనకి నారద పురాణంలో కనబడుతుంది. ఈ వ్రతం మొత్తం 12 సంవత్సరాల పాటు చేయాలట. ఈ గణగౌరీ వ్రతంలో ఈ దూర్వలు ఏవైతే ఉంటాయో, గరిక ఏదైతే ఉంటుందో దాంతో అమ్మవారిని పూజిస్తారు. ఈ కనుపులతో కూడినటువంటి గరికతోటి అమ్మవారిని పూజిస్తున్నటువంటి కారణం చేత దీనికి గణగౌరీ వ్రతం అనేటువంటి పేరు ఉంది. అంతేగాక ఈ వ్రతము 12 సంవత్సరాల పాటు చేయవలసినటువంటి వ్రతం. ప్రతి సంవత్సరము కూడా ఈ చైత్రమాసంలో వచ్చేటువంటి శుద్ధ తృతీయ కలిగినటువంటి రోజున గౌరీదేవిని పూజించాలి. ఇలా 12 సంవత్సరాలు చేసి 12 సంవత్సరాలు అయిన తర్వాత 12 గోవులను దానంగా ఇవ్వాలి. ధనం పుత్రాన్ పతిం విద్యాం ఆజ్ఞాసిద్ధిం యశస్సుకం లభతే పరమే వేష్టం గౌరీం అభ్యర్చ్య భక్తిత అంటూ దీనికి ఫలితాన్ని తెలియజేశారు. ఈ వ్రతాన్ని చేసినటువంటి స్త్రీకి ధనము, సంతానము, విద్య ఇవి కలగడంతో పాటుగా ఆజ్ఞాసిద్ధి ఏర్పడుతుంది. ఆవిడ ఏదైనా ఒక మాట ఉందంటే అది శాసనమే చెల్లుబాటు అవుతుంది, యశస్సు లభిస్తుంది, సకలము కూడా సిద్ధిస్తాయి గౌరీదేవి యొక్క అనుగ్రహ ప్రభావం చేత అని దీనికి ఉండేటువంటి ఫలితాన్ని తెలియజేశారు. ఇవన్నీ నేను టూకీగా చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఈ విస్తృతమైనటువంటి వ్రతకలాపాలన్నీ కూడా శ్రద్ధ కలిగినటువంటి వారు ఇతరుల ద్వారా తెలుసుకొని చక్కగా చేసుకోవచ్చు. అలానే మనోరథ తృతీయ వ్రతం, మనస్సులో కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా సిద్ధింపజేసేటువంటి వ్రతమైనటువంటి కారణం చేత దీనికి మనోరథ తృతీయ వ్రతము అనేటువంటి పేరు వచ్చింది. ఇది సాక్షాత్తు శివప్రోక్తమైనటువంటి వ్రతంగా చెప్తూ ఉంటారు. పులోమజ అనబడేటువంటి ఆవిడ యొక్క కుమార్తె ఒకప్పుడు సుదీర్ఘమైనటువంటి తపస్సు చేసి ఆ తపస్సు చేత కూడా తన మనస్సులో ఉండేటువంటి కోరిక నెరవేరక ఈశ్వరుని ఆరాధన చేసిందిట. నిత్యం శివలింగాన్ని పూజించడం, విశేషంగా అభిషేకించడం, ఇలాంటి క్రియలన్నీ కూడా చేయడం చేత పరమేశ్వరుడు సంతసించినటువంటి వాడే ఆవిడకి సాక్షాత్కరించి, అమ్మాయి నీ వరం ఏం కావాలో కోరుకు అంటే ఆవిడ కొన్ని విచిత్రమైనటువంటి వరాలు కోరుకుంది. ఏమిటి ఆ వరాలు? నేను ఎప్పటికీ నిత్య యవ్వనంతో ప్రకాశిస్తూ ఉండాలి, నా యవ్వనం ఎప్పుడు కూడా తరగనటువంటిది అయి ఉండాలి, అలానే నేను ఒక మహాత్ముడైనటువంటి వాడిని భర్తగా పొందాలి, నా భర్త యొక్క యశశ్చంద్రికలు ఎప్పటికీ కూడా ప్రకాశిస్తూ ఉండాలి, నా పాతివ్రత్యం పదుగురి చేత కూడా శ్లాఘింపబడుతూ నేను మహాపతివ్రతని జీవించాలి. ఇంతవరకు బాగానే ఉంది. తర్వాత మరో మాట అంది. ఏమంది? నా భర్తతో నేను ఎప్పుడు సంగమించినప్పటికీ కూడా నూతనమైనటువంటి శరీరంతో సంగమిస్తూ ఉండాలి, నా భర్త కంటి చూపుకి నేను ఎప్పుడు కూడా మహా అందగత్తెనే ప్రకాశిస్తూ కనబడుతూ ఉండాలి, నా భర్త శరీరము చెల్లిపోయిన తర్వాత కూడా, అంటే నా భర్త గతించిన తర్వాత కూడా నా సౌభాగ్యం చెదరకుండా ఉండాలి, అప్పటికి కూడా నేను సౌభాగ్యవతినే ప్రకాశిస్తూ ఉండాలి. ఇవన్నీ కోరుకునేసరికి ఈశ్వరుడు కూడా తటపటాయించట్టు ఈ వరాలు ఇవ్వడానికి. భర్త కాలం చేశాక కూడా సౌభాగ్యవతిగా ఇప్పుడు ఎలా ఉండగలుగుతుంది అని చెప్పని ఇవన్నీ ఆలోచన చేసి ఒక్క నిమిషం ఆగినటువంటి వాడే, అమ్మాయి నువ్వు కోరుకున్న వరాలన్నీ నీకు లభిస్తాయి, అయితే ఇది మనోరథ తృతీయ వ్రతం చేసినట్లయితేనే లభిస్తాయని చెప్పని అప్పుడు ఆ సమయంలో పరమేశ్వరుడే స్వయంగా ఆవిడికి మనోరథ తృతీయ వ్రతాన్ని ప్రబోధం చేశాడని చెప్పని పురాణాలు చెప్తున్నాయి. కనుక అదొక విశేషమైనటువంటి వ్రతం. అలానే అరుంధతి వ్రతం అనేటువంటి పేరుతో ఈ రోజున అరుంధతీ దేవిని పూజించి ఆవిడకి అర్ఘ్యప్రదానం చేయాలి అని అన్నారు. మమ ఇహ జన్మని జన్మాంతరేచ బాల వైదవ్య నాశార్థం అని చెప్పినటువంటి సంకల్ప ప్రభావాన్ని అనుసరించి బాల్యావస్థలో వైదవ్యం రాకుండా ఉండటానికి గాను ఈ వ్రతం సహకరిస్తుంది అనేటువంటి దాన్ని దీని ద్వారా తెలుసుకోవచ్చు. అరుంధతి మహాభాగే వశిష్ఠ ప్రియవాదిని సౌభాగ్యం దేహి మే దేవి ధనపుత్రాంచ సర్వదా అంటూ అమ్మవారిని ఈరోజు నమస్కారం చేసి ఆ అరుంధతీ దేవిని పూజించాలి. అలానే శ్రీరామ డోలోత్సవము, ఈ రోజున రామచంద్రమూర్తిని ఉయ్యాలలో ఉంచి చక్కగా పూజించి ఆ ఉయ్యాల ఊపుతూ రామచంద్రమూర్తికి ఉయ్యాల సేవ జరపాలి. ఈ శ్రీరామ డోలోత్సవం చేయడం వలన స్వామి సంతసించినటువంటి వాడై మనకు ఉండేటువంటి ఇక్కట్లు తీరుస్తాడు అని చెప్పని. ఇది కూడా మాసం పాటు చేయవలసినటువంటి పూజ. ప్రతిరోజు కూడా స్వామిని అలా ఉయ్యాల్లో ఉంచి చక్కగా పూజించి ఆ ఉయ్యాలు ఊపుతూ ఉండాలి. అలా ఇక్కడి నుంచి నెల రోజుల పాటు శ్రీరామ డోలోత్సవం చేయాలి అని చెప్పని ధర్మగ్రంథాలు మనకి తెలియజేస్తున్నాయి. అలానే ఉత్తమ మన్వాది, ఉత్తముడు అనబడేటువంటి మనువు యొక్క రాజ్యం ప్రారంభమైనటువంటి రోజు అయినటువంటి కారణం చేత మొత్తం మనకి 14 మంది మనువులు, అందులో ఉత్తమ మనువు 3వ వాడు. ఈయన మన్వంతరం గతించిపోయి ఇప్పుడు 7వదైనటువంటి వైవస్వత మన్వంతరం నడుస్తుంది. ఈ రోజున ఆయన ఉద్దేశించి చేసేటువంటి స్నాన దాన జప హోమ తర్పణ శ్రాద్ధాదులన్నీ కూడా
అక్షయమైనటువంటి పుణ్యాన్ని కలుగజేస్తాయి అని చెప్పండి. మన్వంతరాది ప్రారంభములు మహాపుణ్యప్రదమైనవిగా ఎంచబడుతున్నటువంటి కారణం చేత ఈ క్రియలన్నిటి కూడా చాలా అద్భుతమైనటువంటి రోజు. మొత్తం మీద ఈ రోజున జగదంబను అర్చించడం ప్రధానమైనటువంటి కృత్యం. ఆ జగన్మాతను సేవించి తరించదుముగా కానీ ప్రార్థన చేస్తూ ఈ రోజు ఉన్నటువంటి పరిహారాన్ని ఒక్క మారు గమనిద్దాం. మనం ప్రతిరోజు కూడా ఏ రాశి వారు ఏ మంత్రాన్ని జపం చేసినట్లయితే రక్షణ ఏర్పడుతుందో మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఆ క్రమంలో ఈ రోజున సింహరాశి వారు, కన్యారాశి వారు జపించవలసినటువంటి మంత్రాన్ని గురించి తెలుసుకుందాం. ఈ మంత్రాలు ప్రతిరోజు 1000 సార్లుగా కానీ 108 సార్లుగా కానీ కనీసం 51 సార్లుగా కానీ జపం చేయాలి. 51 కన్నా మాత్రం తగ్గకూడదు. దీనివల్ల రక్షణ ఏర్పడుతుంది. ప్రత్యేకంగా నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, ఇల్లు కట్టుకోగలుగుతానా, లేదా నేను వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను, వ్యాపారం చేసుకోగలుగుతాను, అలా అని కాదు. రక్షణ ఏర్పడుతుంది. ఏ గ్రహగతులు నడుస్తున్నప్పటికీ, మీ జాతకంలో ఎన్ని ఇబ్బందికరమైనటువంటి స్థితులు ఉన్నప్పటికీ వాటన్నిటిని కూడా తట్టుకొని నిలబడడానికి కావాల్సినటువంటి రక్షణ ఏదైతే ఉందో అదంతా కూడా వీటి వల్ల ఏర్పడుతుంది. కానీ అద్భుతమైనటువంటిది. ప్రతి వారు కూడా ఆయా రాశుల్లో ఉండేటువంటి వారు నిత్యం వీటిని 51 సార్లు కనీసం జపం చేయడం ఉత్తమమైన ఫలితాలు ఇస్తుంది. 1000 సార్లు చేస్తే తిరిగే ఉండదు. ఇక మొట్టమొదటి సింహరాశి. ఇక్కడ తిరిగే ఉండదంటే అన్నీ లభిస్తాయని కాదు, చాలా చక్కని ఫలితాలు వస్తాయని చెప్పండి. సింహరాశి. ఓం క్లీం బ్రహ్మణే జగదాధారాయ నమః. ఓం క్లీం బ్రహ్మణే జగదాధారాయ నమః. ఇది సింహరాశి వారు జపం చేయవలసిన మంత్రం. ఓం క్లీం బ్రహ్మణే జగదాధారాయ నమః. మరి కన్యారాశి వారు ఓం నమో ప్రీం పీతాంబరాయ నమః. అన్నీ విష్ణు సంబంధమైన మంత్రాలే. ఓం నమో ప్రీం పీతాంబరాయ నమః. ఇది కన్యారాశి వారు జపం చేయవలసిన మంత్రం. ఓం నమో ప్రీం పీతాంబరాయ నమః. మరొక్క మారు విందాం. సింహరాశి వారు ఓం క్లీం బ్రహ్మణే జగదాధారాయ నమః. ప్రతిరోజు 51 సార్లు, 100 సార్లు లేక 1000 సార్లు. కన్యారాశి వారు ఓం నమో ప్రీం పీతాంబరాయ నమః. వీళ్ళు కూడా అంతే, 51 సార్లు, 100 సార్లు లేదా 1000 సార్లుగా ఈ మంత్రాన్ని జపం చేయడం వలన శ్రీమన్నారాయణుడి యొక్క రక్షణ ఏర్పడుతుంది. ఇటువంటి మరిన్ని తేలికైనటువంటి పరిహారాలతో ముఖ్యంగా తులారాశి వారు, వృశ్చిక రాశి వారు ఏ మంత్రాలు జపం చేయాలనేటువంటి అంశంతో రేపటి శ్రీరస్తు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.